బుల్లెట్ కంటే వేగంగా అటాక్ జరుగుతుంది. అప్పట్లో దిశ చట్టం తీసుకొచ్చిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి మాట. బట్ రేప్ కేసుల్లోనో మర్డర్ కేసుల్లోనో అనేక మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు, కానీ ఎన్కౌంటర్లు చేయడానికి అప్పుడు మేబీ జగన్ ప్రభుత్వానికి ధైర్యం చాలకపోయి ఉండొచ్చు. అదే మళ్ళీ హైదరాబాద్లో దిశ కేసులో ఎన్కౌంటర్ని సమర్థిస్తూ ఇక్కడ దిశ చట్టం తెచ్చారు. అలాంటిది ఇక్కడ ఇన్సిడెంట్స్లో అట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉంది. అది మొన్న 2 కేసుల్లో నిందితులు చెరువుల్లో పడి చనిపోయారు పారిపోతూ అన్నప్పుడే అది ఎన్కౌంటరే. చెరువులో ముంచేసి చంపేశారు. కాకపోతే అది కాల్పులు కాదు కాబట్టి ఎన్కౌంటర్ కేసు కాదు. వాడే ఆత్మహత్య చేసుకునడం కేసులో పారిపోతా చచ్చిపోయాడని మరొక కేసు. ఖచ్చితంగా అది క్రూరమైన నేరాల్లో ఆ కఠినమైన చర్యలు అవసరం. వాళ్ళు బతికుండి సమాజానికి ప్రమాదం, ప్లస్ వాళ్ళని కూర్చోబెట్టి మేపడం. ఇంకోటి, కోర్టుల్లో ఎన్ని శతాబ్దాలు పడుతుందో ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. తర్వాతన కేసు సీరియస్నెస్ పోతే కనుక ఆ కేసులు వదిలేయడం ఇట్లా జరిగిపోతున్నటువంటి సందర్భం. ఇప్పుడు నిన్న అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సంఘటన, 5 సంవత్సరాల బాలుడు హేమచంద్ర అనేటటువంటి పిల్లోడిని ఎంత దారుణం అంటే, అత్త మామ సరిగ్గా చూడట్లేదంటూ వాళ్ళ ఇంట్లో బామ్మరిది అయినటువంటి హేమచంద్ర అనే పిల్లోడిని తీసుకెళ్ళినటువంటి సర్వేష్ అనేటటువంటి ఆ ఇంటి అల్లుడు స్కూల్ నుంచి తీసుకుపోయి ఆ పిల్లోడిని గొంతు పిసికి చంపేసి పాతిపెట్టినటువంటి ఘటన 48 గంటల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పట్టుకున్నారు. అది ఆ ప్రాంతమంతా కూడా రచ్చరచ్చ నడుస్తుంది. వాడు దొరికిన తర్వాత వాడిని ఇవాళ సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో కుందనకోట అటవీ ప్రాంతాలు తీసుకెళ్లారు. ఎలాగ చేశారు ఏంటన్నది ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బీరు బాటిళ్లతో పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద రామసుబ్బయ్య మీద దాడికి ప్రయత్నిస్తే పోలీసులు కాల్చి పడేశారు. ఇది లెక్క. ఎన్కౌంటర్ వాస్తవంగా చెప్పాలంటే ఫేకు ఎన్ని మాటలొద్దు. ఇట్లాంటి రాక్షసుడు అత్తమామలు సరిగ్గా చూడలేదని చెప్పి బామ్మర్దిని చంపేసేటటువంటి నీచుణ్ణి బ్రతకనీయాల, అది కూడా చిన్న పిల్లోడిని 5 సంవత్సరాల పిల్లోడిని చంపేటటువంటి ఇది చర్చనీయాంశమే. సహజంగా చర్చిస్తారు. చట్టపరంగా శిక్షించాలనే వాళ్ళు ఉంటారు, మానవ పౌర హక్కులు వాళ్ళు. అదే సందర్భంలో చచ్చిపోయినోడికి పౌర హక్కులు లేవా పిల్లాడికి అన్నటువంటిది అడిగేవాళ్ళు ఉంటారు. ఫోక్సో చట్టం ఉంది, కఠినంగా శిక్షించచ్చు అని చెప్తారు. అవన్నీ పక్కన పెడితే పోలీస్ ఎన్కౌంటర్ అన్నటువంటి సంచలనం సృష్టించిన అంశం.